ఇగో 42% బీసీల కట కనీసం రాజ్యాంగ విరుద్ధము హైకోర్టులో పిటిషను నేడు విచారణ. అవి జరిగిన గ్రామాల తీర్పుపై సుప్రీం స్టేట్ ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలపై 2 నెలల తర్వాత విచారణ జరపడం ధర్మాసనం. ఈ పాయింట్ మనం ఇప్పుడు మాట్లాడదాం. ఒకసారి ఇదే వార్తను మన నమస్తే తెలంగాణ రాసింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కోటా పెంపు కోర్టు ముందుకు, బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధం, రిజర్వేషన్లు 50% దాటకూడదు, పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి, బీసీలకు 42% రిజర్వేషన్ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలట. నేడు విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ గారు ఏమంటే విచారణకు వచ్చింది. ఆడ ఎప్పుడైతే అన్న దసరా పండుగ తర్వాత అంటాడో ఈడెంబటే విచారణకు వచ్చింది. మరి రాజ్యాంగ విరుద్ధమైన ఈ రిజర్వేషన్ ఏ రకంగా అమలవుతుంది, ఈ రోజు విచారణలో ఏం తేలుతుంది, ఈ మరి 42% కలగానే ఉంటుందా, నీటి మూటగానే ఉంటుందా, ఈ నలికుట్లో నప్పతట్లో మరి అలా బ్రోకర్ నా కొడుకులు ఏం చెప్తారు, ప్రజల్ని ఎట్లా పిచ్చోళ్ళని చేస్తారు. సో దయచేసి కోరుతా ఉన్నా ఈ వార్తను చూడరా. హైకోర్టులో ఇలా విచారణ జరిపాట. విచారణ జరిగి రాజ్యాంగ విరుద్ధంగానే వ్యవస్థ పని ఏ రకంగా 42% ఇస్తారు అని చెప్పేసి పిటిషన్ ఇచ్చినట్టు మరి ఎవడో వాడు ఇచ్చినాడు. సో మొత్తానికి అయితే అది మొదలు కాకముందుకే పంచాయతీ అవుతాను. ఇప్పుడు నేనేమనుకుంటానా, ఈ కేసు రేపు ఇంకో కేసు కేసుల జోలి మనకు అవసరం లేదు. 21 నెలలుగా బీసీలను మోసం చేసి దోకా చేసి గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వకుండా గ్రామాలను గాలి కొదిలేసి ఆ మల్టీపర్పస్ వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వకుండా గ్రామ పంచాయతీని అటకెక్కించి సాధిస్తామని చెప్పిన ఒకే ఒక అంశం బీసీలకు 42% రిజర్వేషన్. ఇది బీసీలకు కాదు, ముస్లిం బీసీలకు రిజర్వేషన్. ఆల్రెడీ ఈ దేశంలో 27% అమలవుతాను. కొత్తగా వచ్చేది బీసీలకు 5%, ముస్లిం బీసీలకు 10%. సో ముస్లిం బీసీ రిజర్వేషన్ ఇది 42% అనేది. సో ఈ రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి అమలు చేసి స్థానిక ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 22 నెలలుగా ఈ ఒక్కటే అంశం మీద మాట్లాడింది. 6 గ్యారెంటీలు లేలే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలే. అది నోరు కాదు, ఇంకా కంపు నోరు, ఎంత వస్తే అంత మాట్లాడి ఓటేపించుకోరు. చివరికి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇదే రిజర్వేషన్ పైన కోర్టు పోయినాక ఆ కేసు ఇదైతే ఆర్డినెన్స్ వచ్చేస్తే మళ్ళా మనకు పంగనామాలే. ఇది మీరు గమనించాలి. పంగనామాలు పెట్టకపోతే ఆశ్చర్యపోవాలి, పెడితే కాదు. మన అమరావతి పులికి వెన్నతో పెట్టే విద్య పంగనామాలు పెట్టడం అనేది. సో మన పులి ఎట్టి పరిస్థితుల స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ రాదు. నన్ను అడిగితే అది పార్టీ పరంగా ఫైనల్ అవుతుంది. పార్టీ పరంగా ఇస్తే అప్పుడు ఇక బీజేపీ ఓడియలే, బీఆర్ఎస్ ఓడియలే, కాంగ్రెస్ కూడా సొక్కమైనడు, మీ ఒక్కరే సొక్కమైనడు, మేమే సంసారం, ఇక మాకే ఓటేయండి అనే ప్రపోజల్ వాళ్ళ కాలం ఉంటుంది. నమ్మి మీరు ఓటేస్తారా, మీరు బరాబర్ వేస్తారా? మా అన్న అమరాబాద్ పులిగా రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, వాస్తవానికి తెలంగాణ వ్యతిరేకి, పచ్చరంగులో వండుకున్నోడు, చంద్రబాబు నాయుడు మోసేతులు తాగినోడు. తెలంగాణ రక్తం మీ ఒంట్లో ఉంటే, తెలంగాణ పౌరుషం మీ ఒంట్లో ఉంటే, తెలంగాణ బిడ్డలు బలిగొన్న 1200 మందిని బలిగొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడే మీ చిత్తశుద్ధి ఏంది, మీ తెలివేంది, మీ ఆ పతారేంది తెలిపోయింది ప్రజలకు. ఇలా వాస్తవానికి ఈ బాధపడటానికి అమరవీరుల శాపం కూడా తగిలిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో ఈరోజు అనిపిస్తుంది. అమరవీరులను మోసం చేసిన, అమరవీరులు చంపాలని చూసిన ఆయన కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ 2 పార్టీలు కలిపిన ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నాం. ఆ పాప ఈరోజు చుట్టుకొని ఇగో ఒక బాధ కాదు, ఒక గోస కాదు. రిజర్వేషన్ అమలైతే కోర్టుకు పోతారు. మరి ఆ కోర్టుకు పోయాక ఈరోజు తీర్పు ఏమొస్తారని మరి ఇక నాకు చాలా సంచలనంగా అనిపిస్తుంది. రేపు ఉదయాలు చూద్దాం. ఇగో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 60% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టవారి మాధవరెడ్డి
శబాష్ తగ్గేలేదు. మారెడ్డి సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ దాఖలు చేసిన దాఖలు చేసిన వాద్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ చేరున్నారు. స్థానిక సంస్థలకు నిర్వహించబోయే ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషన్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను వెలువరించే ప్రయత్నాల్లో ఉన్నదని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఇప్పుడున్న విధంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆ సెక్షన్ తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభ తీర్మానం చేయడం చెల్లదని ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అనే యోచనలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, సిద్దిపేట కలెక్టర్లు పేర్కొన్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరగాలి అనేది వాళ్ళ కోరిక. ఇందులో ఏమైనా మీకు అర్థమైందా? మీకు ఏమైనా అర్థమైంది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్. ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారు వాస్తవానికి బీసీలకు. అయితే ఇగో ఈడ ఒక పేరు చూడు, మాధవరెడ్డి గారు మల్లవ్వ అనే పేరు అసలు కౌంటే లేదు. మళ్ళీ నేను ఒక్కనే వేస్తే కష్టమైతే అనుకోని ఇంకో పేరు రాసినట్టుంది. కానీ రేవంత్ అన్న రిజర్వేషన్ కల్పించకూడదని మాధవరెడ్డి గారు వేయరు. ఎవరో నల్లికుట్లని బతుకలం అన్నవాడరే లుచ్చా చిన్న పండుగ రగ్గా ఎడదొచ్చిర్రా ఇలా చదువుతారా వార్తది. మీదో జర్నలిజం అరా బ్రోకర్ పని మీరు చేసేది. రేవంత్ రెడ్డి ఎంగిలి వెతుకులు తినే పని. ఇప్పుడు కొడుకులకి ఎవరు జరిగా అమ్మో మారెడ్డి వేయండు కేసు కంటాడు. అది తెలిసేనా రేవంత్ రాజ్యాధికార పార్టీ అది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక రిజర్వేషన్ గంగరాసినట్టు. ఇక మారెడ్డి గారితో నా చేసి పైసలు ఇచ్చి మరి ఆయన ఓ ఊళ్ళో ఒక గ్రామ పంచాయతీలో బతికేటోనికి అవసరం అనే ఆ కేసు చెబురు మీరు. ఇది ఎవరు నమ్ముతారా? బడా నాయకులతో పెట్టిస్తే డౌట్ వస్తుందని ఆయన ఏమో ఊళ్ళో బతారని పట్టుకొచ్చారు. ఏడా మల్కాజ్గిరా ఆ 3 సింతలపల్లి ఉన్న కేశవాపూర్ గ్రామస్తులట. ఆ కేశవాపూర్ గ్రామస్తుని కాడికి పోయి మీరు మైక్ పెట్టిరియా ఆ నల్లికుట్లోడు ఆ నప్పతట్లోడు ఇద్దరు రాసి రేవంత్ రెడ్డి పెట్టమంటే పెట్టినట్టు వాడు ఖచ్చితంగా చెప్తాడు. ఈ మాధవరెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా చెప్తాడు, గ్యారంటీ చెప్తాడు. రేవంత్ రెడ్డి నాకు పైసలు ఇచ్చిండు, కేసు పెట్టమని చెప్పిండు, నేను పెట్టినా, నాకేం సంబంధం, మేము రెడ్లం, బరాబర్ ఉంటుంది మా లెక్క అని చెప్పేసి ఆయన చెప్పే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఇవాళ విచారణ అయితే ఇది ముందర పడదు అంటారుగా. పిల్ల కూడా ముందుకే కుల కొడుతుంది అంటున్నావు. మా అన్న ఏ వీటికే ముందుకే ఇలా పడుకు రాసింది. ఈయనేమో మనోడు కోర్టు పోయినంట. 50% రిజర్వేషన్ దాటదు, రాజ్యాంగ విరుద్ధం. కోర్టు పోకుండా ఇప్పుడు వ్యాపారం అంటారు కదా, ఎవరు కోర్టు పోకుండా ప్రజలే చూసుకోవాలంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు కలిసి ఈ కేశవాపూర్ లో ఉన్న మాధవరెడ్డి కాడికి పోయి వంగవాడి పొర్రు దండం పెట్టి కాళ్ళు మొక్కి దండం పెట్టి కేసు వాపసు తీసుకోమని. మీ బతుకుల గజంగా వీకగలిగేది మీరు. ఇప్పుడు కోర్టు పోకుండా ఆపాలన్నారు. ఆయన కోర్టు పోయిండు, 10 గంటలకు ఓపెన్ అవుతుండొచ్చు, 10, 11 కోర్టు ఓపెన్ అయ్యేది. దాని సమయం చూసుకొని కేశవాపూర్ గానే ఉంది, మేడ్చల్ గీనే ఉంది మల్కాజ్గిరి అంటే. మరి కేశవాపూర్ కోరి సెక్రటరీ ప్యాలెస్ వెళ్ళి ఓడే హెలికాప్టర్ కట్టుకొని, ఓడే విమానం కట్టుకొని, ఓడే కారు కట్టుకొని పోరి 3 అంకల 3 తిరిగి అష్టదిగ్బంధనం చేసి కాళ్ళు పట్టుకొని పొరుదాడాలు పెట్టి పోగానే బీసీల కోసం మేము ఉన్నాము, మా పార్టీ బీసీల పార్టీ, దయచేసి పోకయ్యా అని దండం పెట్టిరారు. దండం పెట్టి కాళ్ళు పట్టుకొని మనరేంటి కదా ఏమైతుంది అలా మనకు బూతులు వస్తాయి, నాకు కంట్రోల్ చేసుకోలేకపోతాను. ఇంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక రిజర్వేషన్ వస్తుందని మీరు నమ్మితే మీ అంత అమాయకులు భూమండలం దొరకరా. మా పులిని నమ్మితే మీ కర్మ. నేను చెప్తాను కదా, ఇంతవరకే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పైన మీరు నమ్మాల్సింది, నమ్మకపోతే ఆగమైపోయింది. ఇదే నమ్ముతారా నమ్మరా, నమ్మపోతే ఆగమైపోతా అని అడిగి ఉండ్రి. కాంగ్రెస్ పార్టీ అంటే లంగలు దొంగలు బయట ఉండొద్దు, జైల్లో ఉండాలి, లేదంటే మా కాంగ్రెస్ పార్టీ ఉండాలి.
మారెడ్డి గారితో కేసు పెట్టించాడు మన అమరావతి పులి అట్లుంటది లెక్క.